హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మనకు కెనాల్ రోడ్ అండి. గోదావరి వాటర్ పోతాయి. ఇది కెనాల్ రోడ్డు, అది 18 ఫీట్ల రోడ్డు. ఇటు సైడ్ కూడా 18 ఫీట్ల రోడ్ ఉంటుంది. మనకి 2 సైడ్ రోడ్ 18 ఫీట్ల రోడ్ ఉంటుంది. మధ్యలో గోదావరి కాలువ అండి, చిన్న కాలువ. కారు కనిపిస్తుందండి, అది 18 ఫీట్ల తవ్వ అన్నట్టు. మనకు బీటీ రోడ్ నుంచి ఒక 200 మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అంతే. ఇదండి ల్యాండ్ వచ్చేసి మొత్తం వరి పొలం, ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. వరి పొలం అండి, మంచిగా ఆ దొడ్డి దాకా ఉంటుంది. ఇట్లా చూసుకుంటే ఇది ఒక పెద్ద మడి. ఇదంతా సైట్ అండి, 2 ఎకరాల సైట్ వచ్చేసి మనకు రైతు దగ్గర ఉందండి. ఇది చేర్యాల మండల్లో ఉంటుందండి ల్యాండ్. 2 ఎకరాల సైటు, రెడ్ సాయిల్ అండి, పూర్తిగా రెడ్ సాయిల్. ఈ విలేజ్ మొత్తం రెడ్ సాయిల్ ఉంటుందండి. బ్లాక్ సాయిల్, వేరే సాయిల్ అనేది ఉండదు అసలుకి. పూర్తిగా రెడ్ సాయిల్తో కూడుకున్న ఏరియా అండి ఇది. 2 ఎకరాల సైటు మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. సైట్ వచ్చేసి ఆ పైన మడి, ఈ రెండవ మడి, ఈ కింది మడి, ఈ 3 అంటే మొత్తం 6 మడుల దాకా ఉంటాయండి. కాకపోతే మడి అనేది పెద్దగా వేసారు. ఇగో ఆ చెట్టు కనిపిస్తుంది చూడండి, దానిమ్మ చెట్టు. ఆ దానిమ్మ చెట్టు వరకు అది ఒడ్డు అన్నట్టుగా. మళ్ళీ అటు చూసుకుంటే అటు వేప చెట్టు వరకు ఒడ్డు, అటు తాటి చెట్టు వరకు ఒడ్డు. ఇట్లా చూసుకుంటే మనకు ఆ ఒడ్ల పంట పెద్ద చెట్లు ఉన్నాయి. అక్కడ కొట్టం దాకా ఉంటుందండి ల్యాండ్ వచ్చేసి. మనకు కాల్వ రోడ్ కానుకొని 18 ఫీట్ల కాల్వ రోడ్ కానుకొని 2 ఎకరాల సైట్ అండి. ఇది రైతు దగ్గర ఉంది. మంచి స్క్వేర్ బిట్టు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. బీటీ రోడ్కు ఒక 200-300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. కెనాల్ కాల్వ రోడ్కు ఉంటుంది బిట్టు. 2 ఎకరాల సైటు, పూర్తిగా రెడ్ సాయిల్, ఈస్ట్ ఫేసింగ్, చేర్యాల మండలం అండి. చేర్యాలకు ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. జనగామ హైవేకి ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్. మంచి స్క్వేర్ బిట్ ఉంటుంది, పూర్తిగా రెడ్ సాయిల్ ఉంటుంది. రైతు వచ్చేసి మనకు 32 lakhs చెప్తున్నాడు ఎకరానికి వచ్చేసి. మనకు రేటు తగ్గుతుందండి. బిట్టు మాత్రం చాలా బాగుంటుంది. ఇది మనకు బీటీ రోడ్కు జస్ట్ ఒక 200-300 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. కెనాల్ రోడ్కు ఉంది. కెనాల్ రోడ్కు 18 ఫీట్ల రోడ్ కానుకొనే ఉంటుంది బిట్టు. మీకు రోడ్డు కూడా వీడియో చూపిస్తాను. ఇదండి సైటు. ఇది చేర్యాల మండలంలో ఉంటుందండి సైటు. మనకు జనగామ హైవేకి ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇది బిట్టు. మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవేకి మాత్రం 20 వస్తుంది కావచ్చు, నాకు తెలిసి 20 వస్తుందో ఎక్కువ వస్తుందో కొంచెం. ఇది బిట్టు మొత్తం వరి పొలం అండి. దీంట్లో వాటర్ సోర్స్ అంటే వాటర్ సోర్సు ఆయనకు వేరే ఎక్స్ట్రా జాగ ఉన్నది కాబట్టి ఆ బోర్ నుంచి ఇలా తీసుకొచ్చుకుంటున్నాడు. వాటర్ సోర్స్ అయితే లేదు, మనం బోర్ వేసుకోవాలి. ఈ ఏరియా మొత్తం వాటర్తో కూడుకున్న ఏరియా అండి. వాటర్ పడుతుంది, మనకు ఫుల్ వాటర్ పడుతుంది. ల్యాండ్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఇది సైట్.